మొత్తానికి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ వశమైతే బీహార్ బీజేపీ ఎన్డీఏ వశమైంది. అయితే తేజస్వి యాదవ్ చాలా ధీమా వ్యక్తం చేశారు. మేమే గెలుస్తాము, 18న ప్రమాణ స్వీకారం అని కూడా మాట్లాడారు. నేను ఆ న్యూస్ చదివినప్పుడు, అంటే ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు అనుకున్నాను, నిజంగానే తేజస్వి యాదవ్ ఇలా వచ్చేస్తారా అని. బట్ 2 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఎందుకు తేజస్వి యాదవ్ని ప్రజలు స్వీకరించలేదు, ఆర్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు తిరస్కరించారు అనేది అర్థం కాలేదు. ఇక్కడ నవీన్ యాదవ్ కూడా 3 టైమ్స్ చాలా ట్రై చేశారు. 4th టైం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే హైదరాబాద్లో కాంగ్రెస్కు చోటు లేదు అన్న బీఆర్ఎస్ విమర్శలకు జూబ్లీహిల్స్ తీర్పుతో ఒక చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పింది కాంగ్రెస్ అనుకోవచ్చు. చెప్పలేం, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. 3వ రౌండ్ వరకు బీఆర్ఎస్ ఆధిక్యంలో కొంచెం కొనసాగినా ఇంకా తర్వాత రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెసే అన్ని రౌండ్స్లో విజయం సాధించింది. చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. సో జూబ్లీహిల్స్, బీహార్ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది తేలిపోయింది.